ఎస్ఐటి వాళ్ళు నాకు ఇన్వెస్టిగేషన్కి రమ్మని చెప్పడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ గురించి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా ఫోను, మా అమ్మ ఫోను, నా భార్య ఫోను, అదేవిధంగా నా కార్యకర్తల ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. దానివల్ల విచారణకి రేపు రమ్మని చెప్పడం జరిగింది. అయితే రేపు నాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా పిలుస్తారు కాబట్టి మేమిద్దరం సోమవారం నాడు అక్కడ వస్తామని చెప్పినాము. వెళ్ళి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఏం కావాలని విచారణ జరిపిన దానిక మేము మా తరఫున ఏది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలో మేము ఇవ్వడం జరుగుతుంది. నిజంగా గత ప్రభుత్వం ఉన్న మాజీ ఎమ్మెల్యేకి బుద్ధుందా, సిగ్గుందా అని అడుగుతాను. నీకు సిగ్గుందా అని అడుగుతాను. మా అమ్మ ఫోను, నా భార్య ఫోను రికార్డులు చేపిస్తావా? నీకు దమ్ముంటే రాజకీయంగా నాతో కొట్లాడు. నీ వెనకాల ఉన్న చిల్లరగాళ్ళని పెట్టించి రాజకీయాలు చేయకు. నిజంగా బాధ ఉన్నది. నా భార్యకు కూడా ఫోన్ చేసి విచారణ రమ్మంటే ఆమె ఎప్పుడు రాజకీయాలకి ఆమెకి ఇష్టం లేదు. రాజకీయం అంటే ఆమె ఏదో నా కొడుకుని చదివించుకుంటా, ఒక డాక్టర్ ఆమె ఏదో చేసుకుంటుంటే కూడా ఆమె ఫోన్ కూడా నువ్వు చేపించడం. నేను ఒకటే అడుగుతున్నాను, మళ్ళీ మీ కార్యకర్తలు మా లక్ష్మారెడ్డి మళ్ళా రావాలి, ఎమ్మెల్యే కావాలని అంటున్నారు. అయ్యా కార్యకర్త రారా, మీ బీఆర్ఎస్ కార్యకర్త రారా? ఆయన ఒకవేళ అయితే ఆయన కాడు కానీ అయితే మీరు భార్యలతో మాట్లాడుకునే ఫోన్లు కూడా వింటాడు. నేను ఒకటే అంటున్నాను, నీకు ఇట్లాంటి పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? భార్య భర్తలు మాట్లాడుతుంటే ఫోన్లు వినడం అంత కావాల్సితే ఆ యూట్యూబ్లో హాట్ వీడియోస్ ఏదో ఫోన్ వీడియోస్ ఉంటాయంటే అవి చూసుకోరాదా? అవి చూసుకొని బతుకు. కానీ ఇలాంటి చిల్లది చేసినావు కదా నువ్వు. సోమవారం నాడు విచారణ జరిగిన తర్వాత సిఎల్పి ఆఫీసర్ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మీ భాగవతాలు అన్నీ బయటపడతా. ఆ రోజు ఇంత చిల్లర రాజకీయాలు చేస్తారా? ప్రజల దగ్గర పోయి అడుక్కోవాలి. మనం ఓట్లు వేయండి, గెలిపియండి, మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి. అంటే రాజకీయంగా అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే కావద్దు, అనిరుద్ధ్ రెడ్డి ఫోన్లలో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నారు అనే బుద్ధి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేనా రాజకీయము? ఇదేనా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ మా ప్రభుత్వం రావాలన్నట్టు మీరు అందరు ఫోన్లు వినేదానిక మీ ప్రభుత్వం రావాలి? ఖచ్చితంగా నీ సంగతి ఏందో సోమవారం నాడు చూస్తాం.